నమస్తే, వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను వంశీ. ప్రజలు వచ్చేసి ఒకటిపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్న సహస్ర కేసు నిన్న బయటకు వచ్చినట్టుగా మనకు తెలుస్తుంది. ఎవరు చంపారు, ఏంటి, ఎలా చంపారు అనే దాని మీద చాలా బయటకు వచ్చినాయి అనమాట. కొన్ని మంది డబ్బు కోసమని, కొన్ని మంది వేరే విధంగా చెప్పారు. కానీ ఇక్కడ పోలీసులు ఇలా సమాచారం ఇచ్చిన ప్రకారం తెలిసింది ఏంటంటే, ఒక బ్యాట్ కోసం, ఒక క్రికెట్ ఆడే బ్యాట్ కోసం దొంగతనానికి వెళ్ళినప్పుడు ఆ టైంలో అమ్మాయి చూసి అరవడం ద్వారా ఏం చేయాలని అర్థం కాని పరిస్థితుల్లో కత్తి తీసుకొని తన్ని కళ్ళు మూసుకొని ఏం చేసిన పరిస్థితులు అర్థం కాని పరిస్థితుల్లో తన్ని పొడిచి చంపినట్టుగా చెప్తున్నారు. మళ్ళీ బతికిందా లేదని చూసుకుని 10 నిమిషాలు ఆ కత్తి కడుక్కొని మరి నీట్గా వెళ్ళడం జరిగింది. అంటే ఆ బిల్డింగ్ నుంచి దూకి మరి మనం విజువల్స్లో కూడా చూడొచ్చు ఒకసారి. తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఆ టీషర్ట్ మీద, తను వేసుకున్న టీషర్ట్ మీద నేను ఎలా అరెస్ట్ చేశారు పోలీసులు, అదే టీషర్ట్ మీద రక్తపు మడుగులు ఉన్నాయి. అదే సేమ్ టీషర్ట్, దాని మీద రక్తపు మడుగులు ఉన్నాయి. ఆ ఇంటికి వెళ్ళే సమయంలో ఒక సాఫ్ట్వేర్ వ్యక్తి చూసి అడిగినప్పుడు పలానా విషయం చెప్పడం జరిగింది. అది జరిగిన తర్వాత మనం గమనించిన తర్వాత 2 days తర్వాత లోపలికి వెళ్ళే ప్రయత్నం కూడా, ఇంటికి వెళ్ళే ప్రయత్నంలో ఒక టీషర్ట్ మీద కప్పుకొని లోపలికి వెళ్ళాడు. ఏంటని అడగలేదు. తర్వాత ఆ టీషర్ట్ని వాషింగ్ మిషన్లో వేసి వాష్ చేసి ఎవరికి అర్థం కాకుండా ఉంచాడు. అప్పటికి వాళ్ళ అమ్మగారు అడిగారంట, నువ్వేమైనా చేసినా, ఎలాంటి సంఘటన చేసినా. ఎందుకంటే ఈ అబ్బాయి మెంటాలిటీ కొంచెం వాళ్ళ అమ్మకు కూడా కొంచెం అర్థమయ్యి, నువ్వేమైనా చేసిన వాళ్ళ అమ్మ ప్రశ్నించినప్పుడు నేను ఎందుకు చేస్తానంట అనడంతో చిన్నపిల్లగాడు కదా అన్నట్టుగా ఉద్దేశంతో పక్క పెట్టడం జరిగింది. పోలీసులకి ఫస్ట్ సమాచారం వచ్చింది. బట్ కానీ మైనరు ఈ అబ్బాయి బాడీ చూసి, ఈ అబ్బాయి ఏజ్ చూసి కొంచెం దర్యాప్తు తన మీద పెట్టడం జరగలేదు. సో డీసీపీ గారు చెప్పినట్టు కూడా ఫస్ట్ మాట్లాడడం కానీ ఎలాంటి సమాచారం మాకు ఇవ్వలేదు. తర్వాత కొంచెం బయటకు వచ్చిన తర్వాత తను ఇంకొక వ్యక్తిని అరెస్ట్ చేసిన తర్వాత, తను విచారణ చేసిన తర్వాత, తల్లిని విచారణ చేసి, తండ్రి విచారణ చేసిన, ఇలాంటి విచారణలు జరిగిన తర్వాత మనోడి మీద ఫోకస్ పెట్టిన తర్వాత 5 టీములుగా ఫోకస్ అయిన తర్వాత ఏం జరిగింది, ఏంటి తెలిసినప్పుడు సీసీ కెమెరాలు లేకపోవడంతో చాలా 4 daysకి, అంటే పోలీసులకి చాలా రోజులు, 4 రోజులు టైం పట్టిందనగా సవాలుగా మారింది కేసు. ఎన్ని మంది ఉన్నారంటే చాలా రోజుల తర్వాత కూడా ప్రెస్ మీట్ పెట్టడం, ఇవన్నీ వివరించడం జరిగింది. కేవలం ఒక బ్యాట్ గురించి ఒక 12 ఏళ్ల పాపని చంపేయడం జరిగింది. అంటే తన మైండ్ అనేది కొన్ని వెబ్ సిరీస్లు వేరే రకంగా చూడటం, మైండ్గా వెళ్ళిపోవడం, ఆ ఇంట్లో ఫ్యామిలీస్ తనను పట్టించుకోకపోవడం, స్కూల్కి పంపించకపోవడం, తను పట్టించుకోకపోవడం పరిస్థితుల్లో తనకు ఒక మైండ్ క్రియేటివ్ అయ్యి సైకోలాగా అయిపోవడం చెప్తున్నారు పోలీసులు కూడా. ఇంకొకటి విచారణ ఏం చెప్పారంటే, తను అడిగినప్పుడు ప్రతి సమాచారం కూడా చెప్పడం, పోలీసులకు ప్రతి సమాచారం కూడా చెప్పినట్టుగా చెప్తున్నాడు. సో ఇప్పుడే చూసుకున్నట్టయితే కేపాల్ పోలీస్ స్టేషన్కి వచ్చారు. లోపల మరి శాస్త్రకి న్యాయం జరగాలని చెప్తున్నారు. చూద్దాం బయటకు వచ్చినట్టు ఏం మాట్లాడతారు, ఏంటి, మరి శాస్త్రకి ఎలా న్యాయం జరగాలని కోరుకుంటున్నారు. అడిగే ప్రయత్నిద్దాం ఒకసారి. మనం అసలు కృష్ణ గారు నాకు జరగవా కొంచెం జరగా. కెమెరాలు తీస్తున్నారు అటుగాని ఇటుగాని. అనుమానించింది కాబట్టి నేనేం చేయలేదు. అందరిని అనుమానించింది.
బాయ్ కొంచెం నీకు తెలుసు అన్న విషయం చెప్పారు అన్న విషయం ఎవరు చెప్పారు నాకు చెప్పిన మాట్లాడదా పిల్లవైంది ఎవరితో నేను చెప్పాలా పోలీసులకు నేను చెప్పాలా నేను ఉన్నప్పుడు తొంగి చూసిండా నా పిల్ల కంటే ఎక్కువ నేను ఇంతకన్నా మరుస్తాను ఆడుతున్నారు మా ఇంట్లోనే ఆడతారు కదా మా ఇంట్లోనే ఆడతారు కదా బయట వాళ్ళు ఆడలేదు చెప్పు ఎప్పుడన్నా బయట ఆడింది చెప్పలేదు అంటే నేను మంచి నా బిడ్డ చచ్చిపోయింది నా మీద నేను చూడాలి ఎప్పుడు రాలేదు చెప్తున్నా మీరు కూడా నేను ఎందుకు పని కావాలి నీకు తెలుసు వచ్చిందంటే ఎప్పుడు వచ్చింది కోసం 2 సార్లు అదే మనతో పాటు శాస్త్ర తమ్ముడు అసలు ఎలా తెలిసింది అడిగిపోయింది ఒకసారి. అసలు ఏం జరిగిందమ్మా రోజు? ఆ రోజు మొత్తము ఆయన 1 మంత్ బ్యాకే లిస్ట్ రాసుకున్నంట. లిస్ట్ రాసుకోమని మొత్తం అయిపోయినాక 3 లైన్స్ లీవ్ చేసి మిస్ డాన్ రాసుకున్నంట. దాని తర్వాత 3rd ఫ్లోర్ కి వచ్చి దుంకినాక ఏం చేసిండు మెల్లమెల్లగా డోర్ ఓపెన్ అయింది. ఇట్లా మెల్లమెల్లగా తీసుకునేటప్పుడు మా అక్క చూసి మా మమ్మీకి చెప్తా అని అన్నది. అంటే మా అక్కని దోసేసి నీకు తెలుసా తను అసలు ఇంత ముందు ఆడుకున్నాడు తనతో? నువ్వు అందరం ఆడుకునేటోడు. ఎలా ఉండేవాడు? మంచిగానే ఉండేటోడు, మంచిగానే ఆడేటోడు. మాతో ఇట్లా చేస్తాడని నాకు నమస్తే, వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను వంశీ. మనం శాస్త్ర ఇంటి దగ్గర ఉన్నాం. తల్లిదండ్రులు వచ్చి ఇక్కడ మాట్లాడడం జరిగింది. ఇంటి ఓనర్స్ కొంచెం వాతావరణంగా నడిచేట మాట్లాడింది. అంటే ఏం జరిగింది ఏంటి మేము చెప్పలేదు, మీతో మాట్లాడలేదు, మీ గురించి చెడుగా చెప్పడం జరిగింది. మీకు సపోర్ట్ గా ఉంటాం, మేమే నమ్మకంతో నా పిల్లలు వదిలేసిపోయాను. ఇలా జరిగింది. ఎవరిని మేము అనుమానించడం కాదు, పోలీసులు కూడా అనుమానించడం జరిగింది. సో తను బ్యాట్ కోసం వచ్చిన పోలీసులు కూడా చెప్పడం జరుగుతుంది. బ్యాట్ కోసం తనని తీసుకునే ప్రయత్నంలో తను బెదిరితే అనుకున్న టైంలో తనకు అర్థం కాని పరిస్థితుల్లో చంపేసినట్టుగా తను కూడా పోలీసులు కూడా వ్యక్తం చేయడం జరుగుతుంది. మరి వీళ్ళు ప్రశ్నించేది ఏంటంటే బ్యాట్ కోసం చంపేంత అవసరం ఏముంది, బ్యాట్ కోసం చంపుతారా, ఇంక వేరే కోణంలో చంపారని కూడా చెప్తున్నారు. సో శాస్త్రాకి ఒక చట్టం రావాలి, శాస్త్రపరమైన చట్టం రావాలి, అప్పుడే మాకు న్యాయం జరిగింది. తను చంపేయాలనగా చెప్తున్నారు. అప్పటి వరకు మేము ఊరుకునేది లేదు, మాకు న్యాయం జరిగేంత వరకు పోరాడమని చెప్తున్నారు. సో వాళ్ళ తమ్ముడు మాట విద్యుత్ చూడొచ్చు ఒకసారి. తమ్ముడు అలా ఏం చెప్తున్నాడో చూసి అంటే తన గురించి ఎలా చెప్తున్నాడో మనం చూడొచ్చు ఒకసారి. అంటే తనకు న్యాయం జరగాలని అందరం కోరుకున్నాం. ఖచ్చితంగా నిందితుడికి దొరికాడు కానీ న్యాయం జరగాలని మనం అందరం కోరుకున్నాం. కేవలం తన వెబ్ సిరీస్ చూసి అవి చూసి ఇవి చూసి దానికి ఎడిక్ట్ అయిపోయి 2 months బ్యాక్ లెటర్ రాసుకొని కూడా తను ఎగ్జిక్యూట్ చేసుకుంటే, మరి వాళ్ళు బ్యాక్ తెచ్చి 1 month అన్నారు, వీళ్ళు 2 months రాసుకున్న లెటర్ అన్నారు. డబ్బులు ఏం తీసుకోపోలేదని వీళ్ళు అన్నారు. డబ్బులు చాలా మంది రకరకాలుగా వచ్చేస్తున్నారు. మరి డబ్బులు ఏం పోలేదని కేవలం బ్యాట్ గురించి మాత్రమే తను చంపేశారని చెప్తున్నారు. బ్యాట్ కోసం వెళ్ళినప్పుడు పోలీసులు చెప్పే వ్యక్తి ఎలా ఉందంటే, బ్యాట్ కోసం వెళ్ళినప్పుడు అమ్మాయి పక్షంలో ఏం అర్థం కాని సైకోతనంలో వెళ్ళి అమ్మాయిని కళ్ళు మూసుకుని పొడి చేశాను, నాకు ఏం అర్థం కాలేదు సార్ అని చెప్తున్నాడంట. మరి ఇంత ఘోరంగా మరి ఇంత ఎన్ని వెబ్ సిరీస్ చూసేటప్పుడు తల్లిదండ్రులు కానీ ఎందుకు ఎవరో పట్టించుకోలేదు? మరి ఆ బిల్డింగ్ నుంచి ఈ బిల్డింగ్ లో దిగేటప్పుడు ఎందుకు పక్కన వాళ్ళు కానీ ఎవరో కూడా మాట్లాడలేదు, ప్రశ్నించలేదు? మరి 4 days తర్వాత పోలీసులు సవాలుగా తీసుకొని 5 టీములుగా విభజించి పట్టుకోవడం జరిగింది. మరి దీని కేసు నిందితులు దొరికారు కానీ ఎలాంటి న్యాయం దొరికింది? మరి శాస్త్రాకి ఈ తల్లిదండ్రులు కూడా శాస్త్రాకి న్యాయం జరిగేంత వరకు పోరాడతాం ఖచ్చితంగా చెప్తున్నారు. అంటే తల్లిదండ్రులు మాట్లాడే ప్రయత్నాలు చాలా వాళ్ళు బాధలో ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. మరి శాస్త్ర చట్టం వచ్చేంత వరకు కూడా మేము ఖచ్చితంగా పోరాడతామని చెప్తున్నారు. వాళ్ళ బాబాయ్యలు, మామయ్యలు, వాళ్ళ పిల్లలు మాట్లాడే ప్రయత్నం ఒకసారి వాళ్ళు ఏమంటున్నారు ఏంటి? మరి బ్యాట్ కోసమే వచ్చాడా, లేకపోతే ఇంకేదైనా వేరే కోణంతో వచ్చాడా, ఒక్కడే వచ్చాడా, ఒక్కరితో ఏ సాధ్యమైన పని కాదని వీళ్ళు చెప్తున్నారు. మరి వాళ్ళతో మాట్లాడే వస్తారు ఏం జరిగింది ఏంటి, మరి శాస్త్రకి ఎలాంటి న్యాయం కావాలో అడిగి ప్రయత్నం. మనతో పాటు శాస్త్ర మామ ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. అసలు తన ఎలా ఉంటది ఏంటి, అసలు తనకు ఎలాంటి న్యాయం కావాలనుకున్నారు? మరి అంత కూడా దొరికాడు కానీ న్యాయం జరగాలని చాలా వాళ్ళ అమ్మగారు మాట్లాడటం, నాన్నగారు మాట్లాడడం జరుగుతుంది.
సరే మాట్లాడే ప్రయత్నం చేద్దాం మనం కూడా. నమస్తే అన్న. శాస్త్రం మామ అవుతుందన్న. ఎలా ఉంటుందన్న శాస్త్రం అసలు? క్లాస్ చాలా మంచి అమ్మాయి సార్. ఆమె ఆమె 6th క్లాస్ ఇప్పుడు క్లాస్ లో కూడా మంచి 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 చదువుకుంటది. అన్ని విధాలా బాగుంటది. మా దగ్గర ఉన్నప్పుడు 15 రోజులు ఉన్నాయి మా దగ్గర. ఎంత మంచి బుద్ధిమంత్రాలు, ఎవరికి ఎట్లా మాట్లాడాలి అట్లా మాట్లాడతారు, మంచి మాట్లాడతారు సార్. అన్ని విధాలు బాగా. పాపకి ఇలాంటి రోజు రావడం అనేది తీసుకోలేము. అంటే ఏ న్యాయం కోరుకుంటున్నారు? అంత కూడా దొరికాడు సార్, సంతకు దొరికిండు. మేము మా కోరిని చంపేసి పోయింది కానీ తెచ్చిలేరు. కానీ కనీసము ఇక ముందు ఎవరికి చేయనట్ల, ఎవరికి కూడా అన్యాయం జరగనట్ల, తల్లిదండ్రులు పిల్లల్ని విడిచిపెట్టి పనులు చేసుకుంటట్లా నా శిక్షణ తీసుకురావాలి. కఠినమైన శిక్షణ తీసుకొస్తేనే ఇంకోటి ఇక ముందు చేయాలంటే కూడా భయపడతారు. అంటే కాంటి శిక్షణ కావాలి. అంటే అబ్బాయి కేవలం క్రికెట్ బ్యాట్ అన్ని భయపడితే నమ్మతలేము సార్. క్రికెట్ అది మాత్రం ఎవరిని నమ్మతలేదు సార్. క్రికెట్ గిట్ గురించి, బ్యాట్ గురించి వచ్చి చంపేటంత అవన్నీ అవసరం ఏమొచ్చింది? డబ్బులు కూడా తీసుకోలేదు. అంత పెద్ద బిల్డింగ్ లో ఉంటాడు, ఒక బ్యాట్ కొనుక్కురారు సార్. నమ్మేటన్నట్టు నాకైతే అనిపిస్తలేదు. అంత 3 ఫ్లోర్లు ఉంటారు వాళ్ళు. 3వ ఫ్లోర్ నుండి ఒక బ్యాట్ 200 బ్యాట్ కొనుక్కుంటే సొమ్మత లేదా వాళ్ళ దగ్గర? బ్యాట్ గురించి వచ్చేసి చంపేస్తారు. అది మేమైతే నమ్మతలేదు. మరి ఏంటిది అనేది వాళ్ళు పోలీసులు వీళ్ళు మాకైతే ఏం చెప్తలేరు వాళ్ళు. అంటే ఎట్లా అంటే డబ్బులు కూడా పోలేదు, అక్కడ నుంచి బంగారం పోలేదు, కేవలం బ్యాట్ గురించి వచ్చాను అంటే పోలీసులు చెప్పిన సమాచారం ఈ రోజు చెప్తున్నాం అన్ను సార్. నిన్న మాత్రం ఏమంటారు, డబ్బుల గురించి వచ్చిండు, 80,000 తీసుకుపోయిండు. డబ్బులు తీసుకుపోగా చూడడం వల్లనే చంపేసిండు, 10 రోజులు చంపినాడు అన్నారు. మరి ఏ విధంగా తొడిచి ఏ న్యాయం కోరుకుంటున్నారు? మాకు సార్ ఇప్పుడు కఠినంగా శిక్షించాలి వానికి. ఏదో తూతూ మంత్రంగా తీసుకుపోయి 4 రోజులు జైల్లో ఉంచి తెస్తే వాళ్ళు మళ్ళా విధంగా వాడు ఇంకా రెచ్చిపోయి చేస్తారు. ఎలాంటి శిక్ష చేయొచ్చు? మరణ శిక్ష తీసుకురావాలి. మరణ శిక్ష చేస్తేనే ఇంకా ముందు వాడు ఎవరు కూడా ఇట్లాంటి పని చేయడానికి ఆలోచన చేయరు. అంటే చట్టాలు కూడా అలాంటి లేకపోతే తీసుకురావాలి. చట్టాలు తీసుకొస్తేనే వాడు ఇంకా ముందు ఎవరో చేయరు, ముందుకు రారు, అసలు ఆలోచన చేయరు. లేకపోతే వాడు వచ్చేస్తాడు, 2-3 సంవత్సరాలు జైల్లో ఉంటారు, తీసుకొస్తారు. వాడు మెల్లగా ఇంకా వాడు శాస్త్ర అమ్మగారు నాన్నగారు నుంచి ఏం చెప్తారు? వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? పరిస్థితి చాలా ఘోరంగా ఉన్నారు సార్. వాళ్ళ మనుషులు రాకొచ్చారు. వాళ్ళు రాత్రి పగలు ఏడ్చుకుంటా వాళ్ళు చాలా దుఃఖంలో పడిపోయారు. ఇక గవర్నమెంట్ ఏం చేస్తుందో చూడాలి. ఏమైతారు మీకు రేణుక గారు? శాస్త్రం మీకు ఏమైతారు? ఎలా ఉంటుంది? యాక్టివ్ ఉంటది. అంటే ఇప్పుడు తనకు ఎలా న్యాయం కావాలని కోరుకుంటున్నారు మీరు? ఆమె వల్ల ప్రజలు కూడా భయపడకుండా స్వేచ్ఛగా తిరగాలి. ఆమె వల్ల ఒక మంచి పేరు రావాలి, కొత్త జీవితం రావాలి అందరికి కూడా. శాస్త్ర చట్టం రావాలని కోరుకుంటున్నారా? ఆమె ప్రపంచంలోనే మంచి పేరు ఉండాలి ఆమెకి. ఆమె చంపినందుకు, అంత నరకంతో చంపినందుకు వాడిని కూడా అట్లనే చంపాలని, న్యాయం చేయాలి, మాకు న్యాయం జరగాలి. చట్టాలు అలాంటి ఇప్పుడు చంపేసే చట్టాలు లేవు కదా మన దగ్గర. అలాంటి చట్టాలు లేవంటే అంత చిన్న పాప ఆమెకు ఉన్నాయా చట్టాలు? మరి ఆమె చంపినందుకు ఉన్నాయా? అంత చిన్న పాప పైన కూడా ఎవరు జాలి చూపిస్తలేరు, వద్దు చంపొద్దు అంటారు. అంటే ఆమెకు ఉన్నాయా? మరి చట్టం ఆమెకు ఒప్పుకుంటుందా? మరి కేవలం బ్యాట్ కోసం వచ్చి చంపారన్నట్టుగా చెప్తున్నారమ్మ. మరి ఎలా చూడొచ్చు మనం? మీడియా అట్లా చెప్తున్నారు. మీడియా కాదు, పోలీస్ అమ్మ. పోలీస్ వాళ్ళు కోసం వచ్చిండో బ్యాట్ తెచ్చి 1 మంత్ కాలేదు సార్. అది రాసుకుంటూ 1 మంత్ నుంచి రాసుకుంటూ అంటే ఆలోచించండి మీరే. బ్యాట్ కోసం అనుకుంటున్నారా? ఇంకా అంటే పోలీసులు కూడా చెప్తున్నారు, మనం అనేది కాదు, పోలీసులు చెప్తున్నారమ్మా. ఏమో సార్ తెలీదు, మేము లేము, మాకు తెలీదు. బ్యాట్ తెచ్చి కూడా 1 మంత్ అవ్వట్లేదు. బ్యాట్ తెచ్చి 1 మంత్ అవ్వట్లేదు. తను ఎందుకు వచ్చిండు, ఎందుకు చంపిండో తెలీదు. కానీ బ్యాట్ కోసం అంటారు. కానీ మాక్సిమం అది కాదు సార్. ఏదయ్యిందో ఏమో సార్. మనీ కోసం వచ్చి పాప చూసి చంపిండా ఏదో తెలీదు సార్. ఇంకా ఏమో తెలీదు మాకు, మేము లేము, తెలీదు ఎందుకు ఇప్పుడు రేణుక గారి పరిస్థితి ఎలా ఉంది? వాళ్ళు ఏం చెప్పి ఎలాంటి డిమాండ్స్, వాళ్ళ పిల్లకి ఎలాంటి డిమాండ్స్ కావాలనుకుంటున్నారు? వాళ్ళ పిల్లకి న్యాయం కావాలి. ఈమె ఎంత నరకం అనుభవించిందో తను కూడా, వాడు కూడా అంతే నరకంతో అనుభవించి చావాలి. నా పిల్లకు మంచి పేరు రావాలి అని వాళ్ళ ఆవేదన, వాళ్ళ ఆందోళన. అంటే ఈ శాస్త్ర బర్త్డేకి ఆ అబ్బాయి కూడా వచ్చినట్టుగా ఫోటోలు దిగినట్టుగా చెప్తున్నారు. ఏ విధంగా చూడొచ్చు మనం? చిన్న వాళ్ళ తమ్ముడు అందరినీ తొలకొచ్చిండు. బర్త్డే ఉంది మా అక్క అని తొలకొచ్చిండు. వాళ్ళు కూడా వచ్చిర్రు, కేక్ పెట్టిర్రు, వెళ్ళిపోయారు. మళ్ళీ మొన్న గణేష్ చందాకే వచ్చిర్రు, మళ్ళీ ఎప్పుడు రాలేరు కూడా. ఉంటారు కదా 3 years నుంచి ఉన్నారు కదా అనే నమ్మకంతోనే వదిలేసిర్రు అంతే. 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 యాక్చువల్లీ
నేను 2-3 రోజుల నుంచి నేను ఇవన్నీ గమనిస్తున్నా. నేను ఇక్కడే నాకు ఇద్దరు కస్టమర్లను ఇట్లా వెళ్తా ఉంటా నేను. అయితే ఇవాళ గమనించిన విషయం ఏంటంటే ఇప్పుడే వాళ్ళ బాబుని అంటే సహస్ర వాళ్ళ బ్రదర్ ని చూసిన, ఆ బ్రదర్ ఏమో ఇంతున్నాడు, చంపిన అబ్బాయి ఏమో హైట్ ఎక్కున్నాడు. బ్యాట్ కోసం వచ్చింది అని చెప్పేసి వాస్తవం అవచ్చు, బ్యాట్ కోసం రావచ్చు. కానీ ఈ పిల్లోడు వచ్చిన కింద బ్యాట్ వానికి సెట్ కాదు. ఎందుకంటే యాజ్ ఏ క్రికెట్ ప్లేయర్ గా మా అబ్బాయి కూడా ప్లేయరు, ఈ బ్యాట్ అని సెట్ కాదు. ఓన్లీ బ్యాట్ కోసం వచ్చిందంటే మాత్రం వీళ్ళు నిజమే చెప్పిండొచ్చు, ఆ పిల్లోడు చెప్పిండొచ్చు బ్యాట్ కోసం వచ్చినాడు. కానీ పోలీసు వాళ్ళకి అతను నిజం చెప్పిన గ్యారంటీ ఉంది. ఆ పిల్లోడు 100% పోలీసు వాళ్ళు అబద్ధం చెప్తారు అంటలేను, పోలీసు వాళ్ళకి ఆ పిల్లోడు అబద్ధం చెప్పలేదని గ్యారంటీ ఏముంది అంటున్నా. నిజం ఇప్పుడు అన్ని నిజాలే చెప్పొచ్చు, ఆ పిల్లోడు అబద్ధం కూడా చెప్పుండొచ్చు. నా ఉద్దేశం ఏంటంటే నిజం అబద్ధం తెలుసుకోవడం కోసం పోలీసులు ఉంది. అవును, అది ఎంత మైండ్ పోలీసులోనే 3 రోజులు 30 చెరువులు నీళ్ళు ఇచ్చిండు ఆ పోరాడు. ఆ రోజు గ్యారంటీ ఉందా అబద్ధం చెప్పిండా నిజం చెప్పిండా అని? అయితే అది పక్కన పెడతా. అది ఇంకొకటి, ఏదైతే బ్యాట్ కోసం పోయిన వ్యక్తి ఒక మనిషిని చంపడు. ఈ కాలంలో బ్యాట్ల కోసం మనిషి, మా ఇంట్లో ఒక బ్యాట్ ఉన్నది, ఇంకొక బ్యాట్ ఉన్నది, ఆ బ్యాట్ ఇంకో ఫ్రెండ్ దగ్గర ఉన్నది. బ్యాట్లు ఇచ్చి పుచ్చుకుంటారు. ఈ కాలంలో బ్యాట్ల కోసం మనిషిని చంపరు. కానీ నా ఉద్దేశం ఏంటంటే ఆడు ఎప్పుడైతే పైసలు ఉన్నాయని చెప్పి తెలిసిందో ఆ టైంలో పైసల కోసం ఆలోచించిండు. అంత లోపల సహస్రాన్ని అమ్మాయి కనిపించింది సడన్లీగా, వాడు షాక్ తిన్నాడు. ఆ పైసలు మాత్రం తీసుకోలేదేమో, కానీ ఆడు పైసలు తీసుకొని దొంగతనం చేసిన తర్వాత నేను ఏం చేయాలి అని చెప్పేసి వాడు 2-3 రోజులది మొత్తం ఇట్లా చేయాలి, దాంతో ఈ పైసలతో ఏం చేయాలి, అది కొనాలి ఇది కొనాలని ఆలోచించుకున్నాడు. ఆ ఆలోచన ఒకటేసారి ఆమె కనబడేసరికి పటాపంచలైంది, ఆయన మైండ్ బ్లాక్ అయిపోయి ఆ అమ్మాయిని ఆ విధంగా చేయడం జరిగిందని నేను అనుకుంటున్నాను. ఓన్లీ బ్యాట్ కోసమే కాదు, వాడు పైసల కోసం కూడా వచ్చిండు. బ్యాట్ కోసం రావచ్చు, బ్యాట్ కోసం రావడం అనేది అదొక పాయింట్ ఏమో, కానీ వానికి పైసలు కూడా కావాలి. ఆ పైసలతోని ఎందుకంటే వాడిని కత్తి పట్టుకొని తిరుగుతారని చెప్పేసి చాలా మంది అన్నారు, మీడియాలో కూడా వచ్చింది. వాని మైండ్ చూస్తే పోలీసులకు 30 చెరువులు నీళ్ళు లాగిపించిండు. అలాంటి ఓన్లీ బ్యాటే కాదు, వానికి పైసలు కూడా కావాలని చెప్పి ఆ మధ్యలో తెలిసిందని అన్నారు. అది కూడా మీడియాలో పైసలు కూడా కావాల్సిందేమో. ఆ పైసలు వానికి టైంకి దొరకలే అంటే వీళ్ళు అన్నారు పైసలు తీసుకోపోలేదు అన్నారు. మన తల్లి ఇంట్లో పెట్టిన తల్లి పైసలు ఏడబెట్టిందో ఒక్కొక్కసారి మర్చిపోతుంది. వాడు అక్కడ ఉన్నాయి అనుకున్నాడు, ఆవిడ దొరకలేదు. పైసల కోసం మాత్రం ఖచ్చితంగా పోయి ఉంటాడు వాడు. ఆ పైసలతో నేను ఏం ఎంజాయ్ చేయాలని ఒక 3 రోజులు వాడు మైండ్ లో పెట్టుకొని ఆలోచించిండు, ఇది చేయాలి నేను అది చేయాలి ఆలోచించిండు. పైసలు ఆమె కనబడేసరికి ఆడు అంత ఘాతుకానికి పాల్పడ్డాడు. ఇసొంటి వాళ్ళని కాదు, కంపల్సరీ పెద్దగైనా కూడా వీనితో ప్రాబ్లమే. వీనికి శిక్ష ఏంటంటే మరణ శిక్ష అనే వీనికి కరెక్ట్. ఎందుకంటే రేపు పెద్దగా వచ్చినాక లేవు కానీ తీసుకురావాలి. ఇప్పుడు అంటారు కదా పెద్ద వాళ్ళు, కేపాల్ కూడా వచ్చింది పోలీస్ స్టేషన్ కు, నేను చట్టం తీసుకొస్తాను అంటే ఆయనే మామూలుగా అని ఉండొచ్చు. కాకపోతే నిజంగా వాస్తవానికి చట్టం తీసుకొస్తే మంచిది. ఎందుకంటే ఇది 18 సంవత్సరాల తర్వాత వాళ్ళకు ఏజ్ వస్తుంది అనేది కాదు. ఇక్కడ 12 సంవత్సరాలకే పెద్ద 20 సంవత్సరాల ఏజ్ మాటలు మాట్లాడుతారు, 20 సంవత్సరాల ఏజ్ ఉన్న పనులు చేస్తారు. 20 కాదు, ఒక సుపారీ ఇస్తే చేస్తారు చూసిన అలాంటి పని చేసిండు ఇవాళ. అంటే చిన్న మైండ్ కాదు, చాలా పెద్ద మైండ్. మైండ్ కారణం అనేది ఇన్ఫ్లుయెన్స్ అవ్వడానికి సోషల్ మీడియా కారణం. సోషల్ మీడియా, ఇంకోటి తల్లిదండ్రుల ప్రాబ్లం కూడా ఉంది. నాకు పిల్లలు ఉన్నారు, నేను ఎవ్రీ టైం వాళ్ళను గమనిస్తూనే ఉంటా. వీళ్ళు కూడా ప్రతి ఒక్క తల్లిదండ్రులు గమనించాలి. ఇంకొకటి ఇప్పుడు నేను ఒక విషయం చెప్తున్నా, అది ఎవరికి బాగా అనిపించినా కూడా ఒక విషయం మాత్రం ఇది చాలా ఇంపార్టెంట్ విషయము. నేను ఒక 6 సంవత్సరాల కింద కూడా ఒక వీడియో తీసిన, ఆ వీడియో తర్వాత మళ్ళీ చూపిస్తాను మీకు. ఏంటంటే ప్రతి ఒక్క ఆడపిల్లకి ఇమ్మీడియట్లీ ఎవ్వరు కాపాడలేరు, ఆ దేవుడు వచ్చిన వాళ్ళు కాపాడలేరు. వాళ్ళు కాపాడాలి అంటే ప్రతి ఒక్క అమ్మాయి కంపల్సరీ కరాటే నేర్చుకోవాలా. ఒకరిని చంపడానికి కాదు, అట్లీస్ట్ వాళ్ళ ప్రాణం రక్షించుకోవడానికి ప్రతి ఒక్క అమ్మాయి కరాటే నేర్చుకోవాలి. ఇప్పుడు మన 3rd క్లాస్ నుంచి కానీ 2nd క్లాస్ నుంచి కరాటే కరాటే కుంఫు ఇలాంటి ప్రాణ రక్షణ ఏదైతుందో అలాంటి కంపల్సరీ కరాటే నేర్చుకోవాలా వాళ్ళు. ఇది నేను అందరికీ చెప్పాల్సిన విషయం ఏంటంటే ప్రతి ఒక్క ఆడపిల్ల మీరు మొత్తం చదువు మీద కాదు దృష్టి పెట్టాల్సింది. కంపల్సరీ మీ యొక్క యాక్టివిటీ ఏంటంటే అది కరాటే అయి ఉండాలా, కుంఫు అయి ఉండాలా. ఇలాంటివి నేర్చుకుంటేనే మీకు సేఫ్టీ. ఈ రోజు పోలీసు వాళ్ళు వస్తారు, ఏమి వచ్చారు తర్వాత వచ్చారు, అంత జరిగిన ఎవరైనా వస్తారు, వాళ్ళు కూడా మనుషులే. పోలీసు వాళ్ళు కూడా అప్పుడే రావాలంటే ఎవరు తల్లిదండ్రులకే ఇప్పుడు సాధ్యం కాని పనది. మన ప్రాణ రక్షణ మనమే చేసుకోవాలి. కాబట్టి 100% కరాటే లాంటివి నేర్చుకోవాలి ప్రతి ఆడపిల్ల, ప్రతి ఒక్క తల్లిదండ్రులు దాని మీద దృష్టి పెట్టాలి. ఇది ఇంతవరకు ఏ మీడియాలో చెప్పాలి. ఇప్పుడు నేను చెప్తున్నా, వాళ్ళ పిల్లల భవిష్యత్తు బాగుండాలి అంటే చదువు ఒక్కటే కాదు, చదువు 50% ఉన్నా సార్, ఇంకో 50% మాత్రం ఇలాంటి యాక్టివిటీ ఉండాలా. ఇది నేను చెప్పదలుచుకున్నా, ప్రతి ఒక్క ఆడపిల్లకి నేను చెప్పదలుచుకున్నా. కూతురు లాంటి వయసున్న రేణుక అసలు ఇక్కడ నేను పిలవకుంటే నిలబడ్డారు అంటే వారు ఎంత హీరోసో. సొంత కూతురు సహస్ర 10 సంవత్సరాల అమ్మాయి ఎంతో ఆరాటంగా
ఆడుతూ పాడుతూ కృష్ణ ఎంతో కష్టపడి బిడ్డను పెంచాడు. బావా బావా అంటూ తన లోపట ఆడడం, మాకెందుకు ఈ కష్టం అని. చాలా కష్టం. ఇలాంటి ఘటన ఇంకొకటి జరగకుండా ఉండాలంటే చట్టం, ఒక కొత్త చట్టం పెట్టడానికి, దానిపై 3 ఆర్డర్స్ తీసుకురావడానికి నేను ప్రయత్నిస్తానని సర్కిల్ ఇన్స్పెక్టర్ కేవి సుబ్బారావు గారికి, వారి టీంకి చెప్పాను. నిజంగా ఇక్కడ కూకట్పల్లి పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు, వారి టీము ఎంత చక్కని ఇన్వెస్టిగేషన్ చేసి క్రైమ్ సీన్ ఎవరైతే చంపారో 14 సంవత్సరాల అబ్బాయిని పట్టుకోవడం, అంతేకాకుండా ఇది ఎట్లా జరిగింది అన్నది వివరించడం నాకు యూస్ఫుల్. సుప్రీంకోర్టులో ఈ వారం మీరు చూశారు, బెట్టింగ్ యాప్ల ద్వారా లక్షల మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారని మే 23ని ఆగస్టు 1ని సుప్రీంకోర్టులో నేనే వాదనలు వినిపించి 11 సంవత్సరాలుగా ఏ గవర్నమెంటు పట్టించుకోవట్లేదు అని ఒక చట్టాన్ని తీసుకొచ్చాం. వారికి ఇష్టం లేకపోయినా 8 లక్షల కోట్లు ఆదాయం వస్తున్న డ్రీమ్11 లాంటి వాళ్ళకి 7,000 కోట్లు, 100 యాప్ల ద్వారా వేల మంది సూసైడ్లు చేసుకొని 45 కోట్ల మందికి ప్రాణం కల్పించడానికి 788 మంది ఎంపీలు నాకు స్పందించారు. మన తెలుగు మల్లు రవి గారు కాంగ్రెస్, ఆర్ కృష్ణయ్య బీజేపీ అడగగానే సంతకాలు పెట్టారు. అలాంటి చట్టమే ఈరోజు 45 కోట్ల కుటుంబాలు కాపాడుతుంది. అలాంటి చట్టమే సహస్రా పేరుని నేను సుప్రీంకోర్టులో ఆర్డర్ తీసుకొచ్చి పార్లమెంట్లో కానీ వచ్చే సెషన్లో పెట్టకపోతే సుప్రీంకోర్టు డైరెక్షన్ ఏ విధంగా బెట్టింగ్ యాప్ల్లో ఏంటి, నిమిష విషయంలో ఏంటి ఆర్డర్స్ తీసుకొచ్చాను నిన్న, అదే చట్టాన్ని తీసుకురావాలని నాకు పూర్తి నమ్మకం ఉంది. జ్యుడిషియరీ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. పార్లమెంట్ మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ మీద ఒకవేళ ఈ నెల రోజుల్లో మరలా సెప్టెంబర్లో సెషన్ ఉంది, వారి చట్టాన్ని తీసుకురాకముందే నేను కోర్టుకి వెళ్తానేమో. అప్పుడు నేను కృష్ణ గారిని, రేణుకాని నాతో పాటు కోర్టులోకి తీసుకెళ్తే, కామారెడ్డి రైతుల కుటుంబాన్ని తీసుకెళ్ళినప్పుడు ఫిబ్రవరి 13, 2022లో ఎంత న్యాయం చేశారో అప్పుడు మన తెలంగాణ చీఫ్ జస్టిస్ భుయాన్ గారు. మీ మద్దతుతో నా ప్రాణం ఉన్నంత వరకు ఈ అవినీతి పరులతో పోరాడతా. వారు ఎంత పవర్ఫుల్ లీడర్స్ అయినా న్యాయం చేస్తాం. సహస్రా లాంటి బిడ్డ, మరొక బిడ్డ చనిపోకూడదు. ఆ చంపిన కుర్రవాడు 14 సంవత్సరాలు అయినప్పటికీ స్పీడ్ ట్రయల్ 6 నెలల్లో చేయించి అడల్ట్ గా శిక్ష విధించి ఓ 10-20 సంవత్సరాల తర్వాత తల్లిదండ్రులు ఒప్పుకుంటే క్షమిస్తామేమో. మూడవది, ఈ క్రైమ్ సీన్ అబ్బాయి ఎలా తీశాడు, అబ్బాయికి ఫోన్ ఎవరిచ్చారు, తల్లిదండ్రులు ఎందుకు ఇచ్చారు, అబ్బాయిని ఎలా పెంచారు తల్లిదండ్రులు. మొన్న సూర్యకాంత్ గారు అన్నారు ఆగస్టు 1 బెంచ్లో, డాక్టర్ పాల్ 302 చట్టం ఉన్నప్పటికీ అటెంప్ట్ మర్డర్ కేసు, మర్డర్లు ఆగిపోయా, మీరు కొత్త చట్టం అడుగుతున్నారు. లేదు సార్, స్మోకింగ్ కూడా తాగకూడదు, ఇంజూరియస్ అని ఉంటుంది. ఈ బెట్టింగ్ యాప్లు అయితే సచిన్ తెందుల్కర్ మొదలుకొని ఇక్కడ రనా, మంచు లక్ష్మి, విజయ్ దేవరకొండ చూపించి మరి కోట్ల రూపాయలు తీసుకొని ఈ బెట్టింగ్ యాప్లు చాలా మంచి అంటున్నారు. అది ఎంత అవినీతి, దాని ద్వారా ఎంతమంది ప్రాణాలు పోతున్నాయి. కనుక
మీడియా మిత్రులారా, మీ మద్దతుతో, తల్లిదండ్రుల మద్దతుతో మరొక హత్య, సహస్ర లాంటి హత్య జరగకుండా చట్టం తీసుకొచ్చి చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసి మార్పు తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటున్నాను. న్యాయం జరిగే వరకు ఎవరిని విడిచిపెట్టేది లేదు. ఇక్కడ కుకట్పల్లి పోలీస్ ఆఫీసర్స్ని చాలా నేను ఏమంటారు దాన్ని అప్రిషియేట్ చేస్తున్నాను, అభినందిస్తున్నాను. ఇలాగే ప్రతి పోలీస్ ఆఫీసర్స్ కూడా మన తెలంగాణ, ఆంధ్రాలోనే కాకుండా దేశమంతా చక్కని ఇన్వెస్టిగేషన్ చేసి క్రిమినల్ని పట్టుకొని, లేదంటే క్రైమ్ సీన్స్ ఎక్కువైపోతున్నాయి, క్రిమినల్ మూవీస్ ఎక్కువైపోతున్నాయి, క్రిమినల్ సీన్స్ ఎక్కువైపోతున్నాయి, ఆత్మహత్యలు ఎక్కువైపోతున్నాయి, నరహత్యలు ఎక్కువైపోతున్నాయి, మానభంగాలు ఎక్కువైపోతున్నాయి. పాపం ఆకాశాన్ని అంటుకుంది. ఒకవైపు దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను, ఒకవైపు చట్టాలు పెడుతున్నాం, ఇంకొక వైపు తల్లిదండ్రుల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. అంతేకాకుండా పేరెంట్స్ను కూడా నేను రిక్వెస్ట్ చేసింది ఏంటంటే, పేరెంట్స్ మీ పిల్లల్ని మీరు సరైన మార్గంలో పెంచండి. టీచర్స్ టైం తీసుకొని విద్యార్థులతో టైం గడపండి. మీడియా మిత్రులు ఇలాంటి కేసులు ఇంకోటి జరగకుండా మీరు దీన్ని ఫాలో అప్ చేయండి. ఎందుకంటే మీ ద్వారా వన్ ఆఫ్ ద 4 pillars, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్, ఇవి ఉండబట్టే ఈరోజు ఇంకా మనం దేశంలాగా ఉన్నాం. కానీ బాధేస్తుంది. నిన్న రాత్రి 5 రోజులు ఢిల్లీ కేరళ మళ్ళీ హైదరాబాద్ సుప్రీంకోర్టు నుంచి కాల్ వచ్చి వెళ్ళా. నిమిషా ప్రియ కేసులో మరల మండేకి ఇచ్చారు బెట్టింగ్ యాప్. ఎంతో గ్రేట్ఫుల్ టు దెమ్. కానీ తిరిగి వస్తుండగా నాకు ఫ్లైట్లో కూర్చొని నిద్ర రాదు. ఒక జై భీమ్ అని మూవీ చూశాను. ఎప్పటి నుంచో అందరూ చూడమంటే ఒక 20 నిమిషాలు ఏడ్చి ఇంక చూడలేకపోయాను. ఇంత అన్యాయం జరుగుతుంది ఈ కులాల మధ్య, ఈ ట్రైబల్స్ని అణగదొక్కడం, గద్దరన్న చెప్పినవన్నీ జరుగుతున్నాయి. రాష్ట్రం మారాలి, దేశం మారాలి. మారినంత వరకు మనం ఫైట్ చేయాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు పార్టీ గురించి ఏం మాట్లాడను. మా పార్టీ మీటింగ్ ఆల్రెడీ జూబ్లీ హిల్స్ లో మార్నింగ్ జరిగింది. రేణుక ప్లీజ్. నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, నా పాపకు జరిగినట్టే ఆడి కూడా జరగాలని కోరుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే, నా పాపకు జరిగినట్టు ఇంకోటి జరగకూడదు. నేను మొదటి నుంచి కూడా అదే కోరుకుంటున్నాను. ఒక చట్టం అనేది రావాలి. ఇలాంటి మటర్లు, ఇలాంటి చిన్నపిల్లలు చేస్తే మైనర్లు కదా అని వదిలేయడం కాకుండా, ఇలాంటి చేసిన వాళ్ళకి ఇంకా ఇలాంటిది ఉంటది అని భయపడాలి లోకం. నాలాంటి తల్లి ఇంకోరు ఈ స్థానంలో నిలబడొద్దని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అది రావాలి, ఖచ్చితంగా రావాలి. అదే న్యాయం కోరేది కూడా నేను అదే. నా పిల్లని ఎలాగో తీసుకురాలేరు, ఎవ్వరు తీసుకురాలేరు, నేనైనా తీసుకొచ్చుకోలేను. అలాంటిది అసలు అంత ఘోరంగా చంపారంటే మీరే ఆలోచించండి. ఇలాంటివి వదిలేస్తే ఇంకెన్ని జరుగుతాయి? ఎంతమంది తల్లులు బాధపడాలి ఈ దేశంలో చెప్పండి. అలాంటివి నాతోనే ఎండ్ కావాలి, అబ్బాయితోనే ఎండ్ కావాలి, మా పాపేది ఆదర్శం కావాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సహస్రాన్ని చంపినందుకు ఇలాంటివి జరుగుతుంది అని ఒక చట్టం రావాలి. ఇట్లా చంపడం వల్ల ఇలాంటి జరుగుతుంది, ఇలాంటివి ఇక ముందు జరగకూడదు. జరిగితే ఇదే శిక్ష పడుతుంది. అలాంటి వాళ్ళకి గట్టి శిక్ష పడుతుంది, గట్టి శిక్ష. అది నా కూతురు లాంటి శిక్ష పడాలని కోరుకుంటుంది. ఇప్పుడు మీ పాపను చంపిన బాలుడికి 14 రోజుల రిమాండ్ విధించారు. ఇప్పుడే జైలు కూడా పోయాడు. అది ఏం చేస్తారో మీకు తెలియదు. నాకు న్యాయం కావాలి. అదే నా పాప ఏం పాపం చేసిందని అన్ని కత్తిపోట్లు పడవాలి. చెప్పండి, ఎలాంటి శిక్ష పడుతుందో నాకు తెలియదండి. నాకు అలాంటి శిక్ష కావాలని నేను కోరుకుంటున్నాను. నా పాప లాంటి శిక్ష నాకు కావాలి. ఇంకో పిల్లకి జరగకూడదని ప్రపంచం భయపడాలంటే ఎలాంటి శిక్ష వేస్తారు చెప్పండి? నేను అదే కోరుకుంటున్నాను. ప్రపంచం భయపడాలి. ఇలాంటి చేయాలంటే ఇంకో పిల్లోడు భయపడాలి. ఇప్పుడు పోలీసులు చెప్పినట్టుగా ఇన్వెస్టిగేషన్ మీరు నమ్ముతున్నారా? మీకు ఇంకేమైనా అనుమానాలు? నేను నమ్ముతున్నాను, పోలీసులను నమ్ముతున్నాను. ఎందుకంటే ఇంత కష్టపడి పట్టుకున్నారు ఆ అబ్బాయిని. సో నమ్ముతున్నాను కాబట్టి వాళ్ళు చెయ్యాలి. వాళ్ళు చేస్తేనే నేను చెప్తాను చేశారా లేదా ఏంటా అనేది. న్యాయం జరగాలన్నది మీరే చూడాలండి సార్.
నేను అంతకు మించి ఇంకెంత ఫైట్ చేయాలి చెప్పండి. నా పాపను పొడగొట్టుకొని నేను ఏడ్చుకుంటా, బాధపడుకుంటా. నేను ఫస్ట్ డే నుంచి కూడా అదే చెప్తున్నాను, ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. నేను ఎంత బాధ, మా బావ ఎంత బాధ అనుభవించాడో అసలు తెలీదు. రూపాయి కూడబెట్టి నా పిల్లని అంత పెద్ద చేసుకొని నేను ఎందుకు మందికి ఫలించాలి చెప్పండి? ఎందుకోసం ఫలించాలి? అంత కష్టం అంతా వృధా అయిపోయింది సార్. నా బాధ అంతా అదే. తెల్లని దాకా కష్టపడ్డాడు, తెల్లని దాకా రూపాయి నా కోసం, నా పిల్లల కోసం అంత కష్టపడిన ఆయనకి ఈరోజు ఎంత కడుపుకోతుందంటే నాకంటే ఎక్కువ కడుపుకోతుంది మా ఆయనకి. ఎందుకు తల్లిదండ్రులు బాధపడాలి చెప్పండి? ఎవడో చేసిన దానికోసము ఎందుకు బాధపడాలి? మీరు చెప్తున్నారు, సార్స్ కూడా చెప్తున్నారు బ్యాట్ కోసం ఎలా జరుగుతుంది సార్. ఓకే, బ్యాట్ కోసం చెప్తుంది. ఆ మర్డర్ రాసుకోవడం ఏంటి? ఎందుకు చేయాలి? ఆ పిల్లల ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి? అట్లా ఆలోచనలు ఇంకెన్ని రోజులు వస్తాయి? అలాంటి ఆలోచనలు వచ్చిన వాళ్ళకి ఇలాంటి శిక్షలే పడతాయి. అలా చేస్తే అని ఖచ్చితంగా కావాలి సార్, కావాలి. అసలు మా ఆయన కష్టం నేను చెప్పుకుంటే పోయేది కాదు. అది అసలు మమ్మల్ని ఎవరు ఏం చెయ్యలేరు. అలాంటి మూవీస్, వెబ్ సిరీస్ బ్యాన్ చేయాలి. స్పెషల్ దానికి తగిన చర్యలు తీసుకోవాలి. కాకపోతే టీచర్లు అయినా చెప్పాలని నేను నిజంగా ఆశిస్తున్నాను. అసలు ఆ అబ్బాయి ఎలా అయిపోయాడు మీరే ఆలోచించండి. అసలు ఆ పాప ఏం పాపం చేసింది? నేను అదే కోరుకుంటున్నాను. నా పాప ఒక దేశానికి బలైపోయిందేమో అని అనుకుంటాను నేను. నిజంగా చట్టం చేస్తే మాత్రం నేను అంతే అనుకుంటాను సార్. న్యాయం జరిగితే నేను అంతే అనుకుంటాను. లేదంటే ఇంకా నేను ఈ దేశాన్ని నమ్మడం కాదు కదా, అసలు నేను ఎవరైనా నమ్మలేను. నా పిల్లోని కూడా నేను ఎట్లా పెంచాలో అట్లా పెంచుకోగలుగుతాను. కొంచెం అట్లా ముందుకొచ్చి ఇప్పుడు పోలీసులు ఇప్పటి వరకు జరిపిన దర్యాప్తులో అన్ని నమ్మశక్యంగానే ఉన్నాయా? ఇంకేమైనా అనుమానాలు ఉన్నాయా? అన్ని నమ్మశక్యంగానే ఉన్నాయి సార్. అన్ని నమ్మకసక్యంగా ఉన్నాయి. గుర్తుపోయింది మాట్లాడాలి సార్. మీ వాయిస్ ఎంత ఉంటే అంత ఓకే, మెల్లగా చెప్పండి. అన్ని నమ్మశక్యంగానే ఉన్నాయి. థ్యాంక్ యూ. ఇక్కడ వాళ్ళ కృష్ణ తండ్రి కానీ రేణుక కానీ చాలా బాధాకరంగా వాళ్ళు సురక్షిత ఉన్నారు. వాళ్ళు ఒకటే కోరుతూ ఉన్నారు, మా సాహస మీద తప్పకుండా ఒక చట్టమే తీసుకురావాలి, ఇంకొక అన్యాయం జరగద్దు. ఇది వాళ్ళ కుటుంబ సభ్యుల మరి పోతుపడటం జరిగింది. మాకు న్యాయం జరగాలని చెప్పి కూడా వాళ్ళు కమిషన్ చైర్మన్ గా కోరడం జరిగింది. నేను కూడా తప్పకుండా ఈ యొక్క విషయాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి కొంచపోయి తర్వాత తప్పకుండా ఈ కుటుంబానికి న్యాయం చేసే విధంగా తప్పకుండా చేస్తాం. నేను పోలీస్ శాఖ వారిని కూడా నేను డీసీపీ గారిని ఆదేశిస్తూ ఉన్నా. తప్పకుండా ఈ చట్టము SC/ST చట్టం కూడా ఈ కేసులో వర్తింపజేయాలని చెప్పి నేను వాళ్ళకు డైరెక్షన్ ఇస్తా ఉన్నా. ఏది ఏమైనా మరి సాహసం ఏదైతే హత్య జరిగిందో ఎంతటి వారైనా ఆ కుట్రకంలో ఎవరో ఉన్నారు, బ్యాక్ ఎవరో ఉన్నారు, కుటుంబ సభ్యులున్నారా, ఇంకొక మిత్రులున్నారా ఆరా తీసి వాళ్ళందరిపై కూడా ఈ కేసు నమోదు చేసి వాళ్ళకి శాశ్వతంగా జైలు శిక్ష పడే విధంగా తప్పకుండా మేము SC/ST కమిషన్ గా తప్పకుండా మేము ప్రభుత్వాన్ని కోరుతాము. మరి పోలీస్ శాఖను కూడా డైరెక్ట్ ఇస్తా ఉన్నా. ఈ యొక్క ఇటువంటి మళ్ళీ జరగద్దు, ఇటువంటి పునరావృతం కావద్దంటే తప్పకుండా కఠినమైన చర్య తీసుకోవాలి. ఇంతటి వారిని ఉపేక్షించమని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆ కుటుంబాన్ని ఆదుకునే విధంగా వాళ్ళ కుటుంబానికి ఎక్స్చేసి కూడా ప్రభుత్వంతో మాట్లాడి గౌరవ ముఖ్యమంత్రి తప్పకుండా కుటుంబానికి ఎక్స్చేసి ఇవ్వడము, ఆ కుటుంబానికి 2 BHK ఇల్లు అలాట్ చేయడము, ఇంకా తెలియజేస్తా ఉన్నాం. మరి కుటుంబానికి నేను ప్రగాఢమైన సార్లు తెలియజేస్తా ఉన్నాను. సర్లే ఫోన్ చేస్తుండు. అవును, 7 ఫైనల్ అయిపోద్ది. పోలీసులు ఇప్పుడే తక్కువకే చెప్పండి. ఈ రోజు తప్పకుండా ఈ యొక్క హత్యతో పాటు SC/ST వర్తింపజేసి తప్పకుండా కుటుంబాన్ని ఆదుకుంటాము. వాళ్ళకి వచ్చే బెనిఫిట్స్ 2 BHK ఇల్లు కానీ, వాళ్ళకి ఎగ్రేషియా కానీ, ఇంకా SC/ST కేసు ఉన్నటువంటి అన్ని కూడా వర్తింపజేస్తాం. తప్పకుండా ముఖ్యమంత్రి కూడా స్పెషల్ గా ఈ కేసుకు ఆ పసిపాపను చూస్తే, ఆ శ్రీనాపతి వ్యాపారం చూస్తే మా కన్నులు ఇల్లాస్తున్నాయి కనుక గౌరవ ముఖ్యమంత్రి గారు నివేదించి తప్పకుండా ఈ కుటుంబాన్ని ప్రత్యేకమైన ఎక్స్చేసి ఇప్పించడానికి మేము 100% కమిషన్ ప్రయత్నం చేస్తున్నాం కూడా ఈ సందర్భంగా. ఆర్థిక పరిస్థితి, ఉద్యోగ అవకాశం గురించి ఏమన్నా ప్రభుత్వంతో మాట్లాడతారు? అంటే ప్రభుత్వంతో మాట్లాడి ఏ విధంగా ఉన్నాయో చూస్తాము. వాళ్ళకు 2 BHK 100% ఇస్తాం, SC/ST ఇప్పిస్తాం. SC/ST కేసు ఉన్నటువంటి బెనిఫిట్స్ అన్నీ వస్తాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగం అంటే ముఖ్యమంత్రి గారి ద్వారా నిర్ణయం తీసుకోవాలి. తప్పకుండా మేము SC/ST కమిషన్ తరఫున ప్రభుత్వంలో ఉద్యోగం ఇప్పించాలని కూడా మేము తప్పకుండా మా యొక్క రిక్వెస్ట్ మాత్రం ఉంటుంది. అది గౌరవ ముఖ్యమంత్రి గారిని నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. తల్లిదండ్రులను కలిసారు, ప్రధానంగా ఏ డిమాండ్ ముందు పెట్టుకున్నారు? వాళ్ళు ఏమంటారు, ఒకటే డిమాండ్ అడుగుతారు. వాళ్ళు ఏమంటారు అంటే మాకు ఇటువంటి అన్యాయం వాళ్ళు ఏ కుటుంబం జరగద్దు, పిల్లలకు రక్షణ లేకుండా అయిపోయింది, మా ఇంత టౌన్ లో కూడా జరిగిందంటే మాకు ఘోరం అనిపిస్తూ ఉన్నది. ప్రత్యేకమైన చట్టం తీసుకురావాలి. మళ్ళీ ఏ పిల్లల తల్లిదండ్రులకు ఇటువంటి అన్యాయం జరగద్దని వాళ్ళు కోరుతాం. పోలీసులు దర్యాప్తు తీరని ఏమైనా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు? లేదు, పోలీసు దర్యాప్తులు నేను అదే రోజు జరిగినప్పుడే నాకు ఫోన్ వచ్చింది. నేను వెంటనే ఏసీపీ గారితో మాట్లాడినా. ఏసీపీ గారు నేను లీవ్ లో ఉన్నా, ఇప్పుడే నేను తెలుసుకుంటా 10 నిమిషాలు ఏసీ గారు ఫోన్ చేశారు. నేను సీరియస్ చేస్తున్నాం కేసు.
లేదు సార్ అని చెప్పి నాకు ఏసీబీ గారు చెప్పిండ్రు. పోలీసులు కూడా చాకచక్యంతో మంచిగా దొరకబట్టిండ్రు. వాళ్ళ యొక్క నేను వాళ్ళను పోలీసు శాఖను అభినందిస్తూ ఉన్నాను. తొందరగా చేయించినట్టే కూడా నేను వాళ్ళ కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను.